ప్రతిసారి చేపల కూర వండినప్పుడు ఒకటే ప్రాబ్లం ఫేస్ చేస్తా అండి. నేను చేసేది ఎప్పుడు ఒకటే ప్రాసెస్ లో చేస్తా. బట్ అది ఎందుకో మరి ఒక 10 సార్లు చేసిన అనుకోండి, 5 సార్లు బ్లాక్ బాస్టర్ అయితే 5 సార్లు అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అది ఎందుకు అట్లా అవుతుందో నాకు అర్థం కాదు. చేసిన ప్రతిసారి చేస్తారు, ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అనుకుంటూనే కరెక్షన్ చేసుకుంటూనే చేస్తా, బట్ మిస్ అయితేనే ఉంటుంది. ఈసారి అయితే చేపల కూర బాగుంది, బట్ ఈసారి అయిన ఫ్లాప్ ఏంటంటే పులుపు ఎక్కువైందండి. అసలు పులుపు ఎక్కువయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి అన్ని వేగిన తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్ పెట్టి మరిగించిన అన్నట్టు. టేస్ట్ వైజ్గా అయితే సూపర్ ఉన్నది, బట్ పులుపు కొంచెం ఎక్కువ అనిపించింది. బట్ తెల్లారికి సూపర్ ఉందండి. నేనైతే ఈవినింగ్ చేసిన, తెల్లారైతే చాలా బాగుంది. పులుసు మరుగుతా అంటే ధనియాల పొడిలో కొన్ని ఎల్లిపాయలు దంచి ముందు చేసుకున్నాం కదండి గసగసాలతో ఒక గ్రేవీ, ఆ గ్రేవీ ఉంటదిగా మసాలా, అది వేసి మరిగించిన తర్వాత చేప ముక్కలు వేసుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి మరగనిచ్చిన. అంతే అండి, ఇట్లా సింపుల్ గా వేసుకుంటా, బట్ అదేందో ఒక్కొక్కసారి అట్లా అవుతుంది. అవునండి, మీ చేపల కూర ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకోండి.